మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకన పడింది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణులు అదే స్థాయిలో ప్రతిదాడికి దిగారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఏకంగా కేటీఆర్ను చెప్పుతో కొడతామని సంచలన వ్యాఖ్యలు చేయగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మరో అడుగు ముందుకేసి కేటీఆర్కు చెప్పుల దండ వేస్తామని విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లోనే కేటీఆర్ పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారని, మర్యాద తప్పితే సహించేదే లేదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు. గాంధీ భవన్ వేదికగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కేటీఆర్ ఇప్పుడు తమ అగ్రనేతలపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. మరోవైపు వరంగల్లో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తు కేటీఆర్ తన భాషను మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మొత్తానికి కేటీఆర్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య సాగుతున్న ఈ చెప్పుల సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మాట్లాడిన భాష తీరు రాహుల్ గాంధీ గారి మీద నిజంగా కూడా ఈ రాను ఈ కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు. చూడబోతే వాళ్ళ చెల్లో దిక్కు ఏం మాట్లాడుతుంది, ఒక మహిళ అయ్యే ఉండి పీకి ఏం కట్టలు కట్టినని ఒక ఈయనను రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాని మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుంచి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ గనికి వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడున్నావు నువ్వు? తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు. ఏమి బతుకురా మీది? మారాదిగా బుద్ధి సిగ్గు శరం లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది చేసినా కానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం సభ్యత లేదు. నేను తిట్టలేకనా? అలా పిహెచ్డీలు చేసినాం. అలా మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసి. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి. అసలు నిజంగా కూడా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి దయ వలన ఇవాళ మీరు బయట తిరుగుతారు. ఇంకా వద్దు 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 అని మీరు చేసిన పాపాలని మేము ఎండగడుతుంటే కూడా వద్దు, ఓపిక పట్టండి, కక్ష సాధింపు చర్య అంటారు. వద్దు వద్దు అనటం వల్ల ఇవాటి వరకు ఓపిక పడతాను. గాంధీ గారిని ఆ భాషలో విమర్శిస్తా ఉన్నాడంటే కేటీఆర్ గారి అసహనం పరాకాష్ఠకు చేరింది. అసహనములో నీ ఓపికను కోల్పోయి నీ ఓటముల పరంపర కొనసాగే సందర్భంలో రాహుల్ గాంధీ గారిని విమర్శించడం ద్వారా పెద్దోడు అవుతున్నాం అనుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల కుటుంబం. ఈ దేశ స్వతంత్రం కోసము, తదనంతరం దేశం కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. రాహుల్ గాంధీ గారి మనసుకు సంబంధించిన విషయంలో ఇటువంటి భాష వాడి గొప్పవాడివి కావు, నీ యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నావు కేటీఆర్ గారు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా విమర్శించడం మానుకో. రాజకీయాల్లో ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ ఈ విధంగా భాషను ఉపయోగించుకొని మీ యొక్క అసహనాన్ని, మీకు ఉండబడేటువంటి ఫ్రస్ట్రేషన్ను చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. జాగ్రత్త. రాహుల్ గాంధీ గారిని మరొకసారి ఈ విధంగా వ్యవహరించినట్టయితే తప్పకుండా ఇప్పటికే ప్రజలు అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పారు. మళ్ళా ప్రజాస్వామ్యం ద్వారా అనేక సందర్భాల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రాల్లో మున్సిపల్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. నగరాల్లో ఇప్పటికే ముందస్తుగా ప్రచారం ప్రారంభమైంది. అయితే ప్రజా సమస్యల బదులు మాటల యుద్ధంతో నేతలు పొలిటికల్ హీట్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మంలో రేవంత్ రెడ్డిని కేటీఆర్ టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అంతే స్పీడ్గా డైరెక్ట్ పర్యటనతో నేతలు బిజీగా ఉన్నారు. వచ్చే నెల సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామస్థాయి ఎన్నికలను లైట్గా తీసుకున్న కాంగ్రెస్ ఈసారి అర్బన్ ప్రాంతాలను సీరియస్గా తీసుకుంటోంది. అలాగే తనకు అర్బన్ ఓటు బ్యాంకు బాగా ఉందని భావిస్తున్న బీఆర్ఎస్ తాను వీక్గా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి, నేతల మాటల యుద్ధంపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు.
వైష్ణవి, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇటు అధికార యంత్రం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 10వ తేదీ వరకు ఓటర్ల తుది జాబితాను విడుదల చేయాలన్నటువంటి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా ఓటర్ల జాబితాపై దృష్టి సారించింది. అయితే ఇటువైపు చూసేది ఉంటే అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్ల కోసం కృషి చేస్తూ ఉంటే రాజకీయ పార్టీలు మాత్రం మాటల యుద్ధానికి తెరలేపిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసేది ఉంటే మున్సిపల్ ఎన్నికలు రాజకీయ కోణంలోనే జరుగుతున్నాయి. పార్టీ సింబల్తోనే పోటీ జరుగుతుంది. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా విజయం సాధించాలి అంటే మాటల యుద్ధంతోనే ముందుకు వెళ్ళాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలను తమ ఎజెండాగా తమ మేనిఫెస్టోగా పెట్టుకోకుండా అక్కడి ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఈ సమస్యలను ప్రస్తావించకుండా మొత్తంగా ఇటు అన్ని రాజకీయ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని చేపట్టిందని కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసేది ఉంటే మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇటు సర్పంచులకు సన్మానం చేస్తూ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగానే కేటీఆర్ ఇటు రాజీవ్ గాంధీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు. అవులేగాళ్ళు అంటూ ఇద్దరిని సంబోధించడంతో అదే తరహాలో కాంగ్రెస్ కూడా రియాక్షన్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీని విమర్శించినటువంటి కేటీఆర్ పైన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఎమ్మెల్సీలు అదే స్థాయిలో విమర్శలు చేశారు. వరంగల్కి సంబంధించినటువంటి నేతలు ఏకంగా కేటీఆర్ను దృష్టిలో పెట్టుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో అడుగు పెడితే మేము చెప్పుతోని కొడతామన్నటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తీవ్ర పదజాలంతో కేటీఆర్ పైన విమర్శలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా తిట్ల పురాణంతో రాజకీయంగా ఇక్కడ ప్రజలను కానీ ఇటు మీడియాని కానీ దృష్టిని ఆకర్షించడానికే అన్నటువంటి అంశాన్ని మనకు కనబడతా ఉన్నది. ప్రధానంగా ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయంగా వాళ్ళు ఎదుర్కోకుండా కేవలం ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా వీటినన్నిటిని పక్కన పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు, అదేవిధంగా తిట్ల పురాణాన్ని దండకాన్ని పెట్టి వీళ్ళు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శలతో ఇటు ప్రజలు కావచ్చు, ఇటు మీడియా కావచ్చు, పూర్తిగా అటెన్షన్ డైవర్ట్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ప్రధానంగా రానున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపుగా ఈ ఫిబ్రవరి మొదటి వారంలో జరగడానికి అన్ని రకాల ఇటు అధికార యంత్రం కృషి చేస్తుంటే రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల్లో తమ విజయం సాధించడం కోసం ఇప్పటి నుండే జిల్లా స్థాయి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తుంటే బీఆర్ఎస్ నుండి ఇటు కేటీఆర్, హరీష్ రావు పర్యటనలు చేస్తూ ఉంటే మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం కోసం, ఎన్నికల సన్నాహాల కోసం కృషి చేస్తుందని చెప్పవచ్చు. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.